అబ్రహాం ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, కొండ దిగువలో ఉండండి, మేము పైకి వెళ్ళి నేను కుమారుడు దేవుని బలిచ్చి వస్తామన్నాడు వచ్చేటప్పుడు. కానీ అక్కడ బలివ్వాలి ఇస్సాకుని తెలుసు, కానీ నమ్మకంతో హృదయంలో వచ్చేసిన మాట ఏంటంటే మేము వస్తాము అంటే ఏంటనమాట, నేను నా కుమారుడు కూడా వస్తాం. మన మాటల్లో విశ్వాసం కనపడాలి. ఏం కనపడాలి? మన హృదయంలో విశ్వాసం ఉంటే మాటల్లో కూడా విశ్వాసం ఉంటుంది. కానీ చాలాసార్లు మన మాట ఏంటంటే, ఏమో ప్రార్థన ఏంటాడో ఏంటో దేవుడు, నేనేమో పరిశుద్ధురాలనా అని అనుమానం ఉంటూ ఉంటుంది. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం పరిశుద్ధులం కాకపోయినా మనం ప్రేమించే దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మనకి దేవునంత ప్రేమ లేకపోయినా మనల్ని ప్రేమిస్తున్న దేవుడికి 100% అగప్పే ప్రేమ ఉంది. అగప్పే ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏ స్వార్థము లేకుండా, ఏమి నాకు తిరిగి రాకుండా నిస్వార్థముతో ప్రేమించేదే దేవుని యొక్క ప్రేమ.